ఎలాగైనా స్వాధీనం చేసుకునేందుకు చైనా గట్టిగా ప్లాన్ చేస్తోంది. ఎన్నో ఏళ్లుగా తైవాన్ పై ఆధిపత్యం చూపించేందుకు చైనా ప్రయత్నిస్తోంది. కానీ దీన్ని తైవాన్ అడ్డుకుంటూ వస్తోంది. తైవాన్ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు అమెరికా ఆ దేశానికి హెల్ప్ చేస్తోంది. దీంతో చైనా అమెరికా మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రీసెంట్ గా తైవాన్ ని చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ చుట్టుముట్టింది. యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలను తైవాన్ తీరానికి తరలించింది. దీంతో వెంటనే స్పందించిన తైవాన్ ఆర్మీ డ్రిల్స్ నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు దేశాల మధ్య మరో యుద్ధం ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. ఇక ఇదే టైంలో డొనాల్డ్ ట్రంప్ కూడా ఎంటర్ అయిపోయారు. తైవాన్ ని చైనా ఎలా ఆక్రమిస్తుందో నేను చూస్తానంటూ సవాల్ విసురుతున్నారు. తైవాన్ కి అమెరికా సపోర్ట్ ఇవ్వడంతో మ్యాటర్ మరో లెవెల్ కి వెళ్తోంది. ఈ విభేదాలు అమెరికా చైనా మధ్య ఉద్రిక్తతలను పెంచుతున్నాయి. యుద్ధ మేఘాలను కమ్ముకునేలా చేస్తోంది. లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో తైవాన్ అధ్యక్షుడు లాయ్ చింగ్తే చైనాకు వార్నింగ్ ఇచ్చారు. తమ దేశాన్ని స్వాధీనం చేసుకుంటామంటే చూస్తూ ఊరుకోమన్నారు. ఆ తర్వాత చైనా తైవాన్ సమీపంలో పెద్ద ఎత్తున నేవీ డ్రిల్స్ నిర్వహించింది. మళ్ళీ ఇప్పుడు తైవాన్ చుట్టూ 11 ఫైటర్ జెట్స్, 7 యుద్ధ నౌకలను మోహరించింది. ఇక ఇదే టైంలో అమెరికా సైతం ఇండో పసిఫిక్ ప్రాంతంలో తన సైనిక ఉనికిని బలోపేతం చేస్తోంది. జపాన్ లో యుఎస్ సైనిక కమాండ్ ని వార్ ఫైటింగ్ హెడ్ క్వార్టర్స్ గా అప్గ్రేడ్ చేసింది. ఫిలిప్పీన్స్, గ్వామ్, ఆస్ట్రేలియా వంటి ప్రాంతాల్లో సైనిక స్థావరాలను బలపరుస్తోంది. తైవాన్ కి అధునాతన ఆయుధాలు అంటే హైమార్స్ రాకెట్ సిస్టమ్స్, కోస్టల్ డిఫెన్స్ క్రూయిజ్ మిసైల్స్ ని సరఫరా చేస్తోంది. జపాన్, ఆస్ట్రేలియాతో కలిసి మిసైల్ ఉత్పత్తిని స్పీడప్ చేస్తోంది. తైవాన్ తీరంలో చైనా ఆధిపత్యాన్ని తగ్గించేందుకు స్టెల్త్ బాంబర్స్, సబ్మెరైన్స్, యాంటీషిప్ మిసైల్స్ వంటివి రెడీ చేసుకుంటోంది. తన ఇండో పెసిఫిక్ వ్యూహంలో జపాన్, ఆస్ట్రేలియాను కీలక మిత్ర దేశాలుగా యుఎస్ భావిస్తోంది. ఈ రెండు దేశాలు చైనా ఆధిపత్యాన్ని అడ్డుకోవడంలో కీ రోల్ ప్లే చేస్తాయని అమెరికా భావిస్తోంది. మరోవైపు జపాన్లోనూ అమెరికాకు సైనిక స్థావరాలు ఉన్నాయి. అంతేకాక జపాన్ తైవాన్ కు దగ్గరగా ఉన్న దేశం. ఇక ఇదే టైంలో జపాన్ కూడా తన రక్షణ ఖర్చుని రెట్టింపు చేస్తూ F-35 స్టెల్త్ జెట్లు, టామ్హాక్ క్రూయిజ్ మిసైల్స్ వంటి ఆయుధాలను సమకూర్చుకుంటోంది. 2026 నుంచి తైవాన్ కు సమీపంలోని సకిషిమా దీవుల్లో బాంబ్ షెల్టర్స్ ని నిర్మించేందుకు రెడీ అవుతోంది. ఆస్ట్రేలియా సైతం అణుశక్తితో నడిచే సబ్ మెరైన్స్ ని సిద్ధం చేస్తోంది. ఇటీవల జరిగిన అమెరికా ఆస్ట్రేలియా మీటింగ్ లో తైవాన్ చైనా యుద్ధంపై చర్చ జరిగింది. తైవాన్ పై ఆస్ట్రేలియా స్టెప్ ఏంటి అంటూ అమెరికా కోరగా దీనిపై ఆచితూచి స్పందిస్తామని ఆస్ట్రేలియా స్పష్టం చేసింది. ఆస్ట్రేలియాకు చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. దీంతో చైనాతో ఆర్థిక సంబంధాలను కొనసాగిస్తూ దౌత్యపరమైన బ్యాలెన్స్ కాపాడాలని ఆస్ట్రేలియా భావిస్తోంది. ఇక రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ట్రంప్ చైనాని టార్గెట్ గా చేసుకున్నారు. చైనా కూడా అగ్రరాజ్యంగా మారుతున్న నేపథ్యంలో ఎలాగైనా కట్టడి చేసేలా ట్రంప్ వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఇండో పెసిఫిక్ లో సైనిక ఉనికిని పెంచడం, జపాన్, ఫిలిప్పీన్స్ లో బేస్లను బలోపేతం చేయడం, చైనాపై పెద్ద ఎత్తున టారిఫ్లు, ఆర్థిక ఆంక్షలు విధించడం ద్వారా దాని ఆర్థిక శక్తిని బలహీనపరిచేలా ప్లాన్ చేశారు. ఆకస్ స్క్వాడ్ లో ఒప్పందాల ద్వారా చైనాకు వ్యతిరేకంగా ప్రాంతీయ కూటములను బలోపేతం చేస్తున్నారు. దీంతో చైనా, అమెరికా మధ్య ఉద్రిక్తతలకు తైవాన్ ఒక ఇంధనంగా మారే అవకాశంగా ఉందని విశ్లేషకులు చెప్తున్నారు. చైనా తైవాన్ ను ఆక్రమిస్తే అమెరికా వెంటనే ఎంటర్ అయి యుద్ధంలోకి దిగే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఇది అణు యుద్ధానికి కూడా దారితీసే ప్రమాదం ఉందని విశ్లేషకులు చెప్తున్నారు. ఇక తైవాన్ లో సంఘర్షణ పెరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు $10 ట్రిలియన్ నష్టం కలిగించవచ్చని బ్లూంబర్గ్ అంచనా వేసింది. తైవాన్ సెమీ కండక్టర్ ప్రొడక్షన్ ఆగిపోతే ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇండస్ట్రీ మొత్తం కుదేలవుతుంది. ప్రస్తుతం చైనా ఆర్థిక సంక్షోభంలో ఉంది. ఇలాంటి టైంలో తైవాన్ తో చైనా యుద్ధం చేయలేదని, కేవలం ఒత్తిడి తీసుకొచ్చేందుకే ఇలా విమానాలను, నౌకలను మోహరిస్తోందంటున్నారు నిపుణులు. ప్రస్తుతం చైనాలో రియల్ ఎస్టేట్ మందగమనంలో ఉంది. అమెరికా టారిఫ్లతో ఆర్థికంగా బలహీనంగా కనిపిస్తోంది. ఇప్పుడు పూర్తి స్థాయి యుద్ధానికి బదులుగా తైవాన్ పై సైనిక ఒత్తిడి, సైబర్ దాడుల వంటివి ప్రయోగించే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ యుద్ధమే జరిగితే అందులో అమెరికా ఎంటర్ అయితే చైనాకు మరింత కష్టం అవుతుంది. ఒకే టైంలో రెండు దేశాలపై యుద్ధం చేస్తే తమ ఆర్థిక శక్తి మొత్తాన్ని వినియోగించాల్సి ఉంటుంది. అంతేకాకుండా యుద్ధం జరిగితే చైనాకు మద్దతుగా నిలిచే దేశాలు కూడా చాలా తక్కువగానే ఉన్నాయి.
ఆర్థిక సహాయం చేసే పరిస్థితులు కూడా ప్రస్తుతం ఏ దేశం దగ్గర కూడా లేదు. దీంతో చైనా తైవాన్ను ఆక్రమిస్తే యుద్ధం ప్రారంభమైతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టమే జరుగుతుంది. ప్రస్తుతం తైవాన్ సెమీ కండక్టర్ చిప్ల తయారీలో గ్లోబల్ లీడర్ గా ఉంది. ప్రపంచంలోని 92% లేటెస్ట్ లాజిక్ చిప్లు, అలానే 55% ఆటోమొబైల్, ల్యాప్టాప్, స్మార్ట్ ఫోన్, మెడికల్ డివైస్లకు అవసరమైన చిప్లను తైవాన్ ప్రొడ్యూస్ చేస్తోంది. తైవాన్ లో ఏదైనా సంఘర్షణ జరిగితే ఈ చిప్ల సప్లై ఒక్కసారిగా ఆగిపోతుంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుంది. ఘర్షణ పెరగాలని చూస్తున్న చైనా కూడా తీవ్ర ఆర్థిక నష్టమే మిగులుతుంది. మరోవైపు తైవాన్ని స్వాతంత్ర దేశంగా అమెరికా గుర్తించింది. చైనా కవ్వించిన ప్రతిసారి అమెరికా అండగా నిలుస్తోంది. ఒకవేళ చైనా ఆక్రమణకు పాల్పడినప్పుడు అమెరికా ఫెయిల్ అయితే మాత్రం అంతర్జాతీయంగా అమెరికా పరువు పోగొట్టుకున్నట్టు అవుతుంది. ఆ తర్వాత జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు అమెరికాపై ఆధారపడడం మానేస్తాయి. దీంతో ప్రాంతీయంగా చైనా తన ఆధిపత్యాన్ని పెంచుకున్నట్టు అవుతుంది. అందుకోసమే తైవాన్ విషయంలో చైనా తెగేదాకా లాగాలని చూస్తోంది.